ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఇప్పుడు చూస్తుంటే నాగేంద్రమ్మ అక్క ఉన్నట్టుగానే ఉంది. నేను ఎక్కువ తరచు పరిచయకి తోచిపడి వస్తూ ఉండేవాడిని. వచ్చినప్పుడు ఆమె ప్రేమ ఒక మాల ఏం జరిగిందంటే, అక్క లేదు ఊరిపోయిందంట. భోజనం వేసిపోతూ ఈమె చేసి దాన్ని ఊరు భోజనం చేయాల. అప్పుడు శుక్రవారం అన్నాడు, భోజనం అన్నకి ఇబ్బంది జరిగిందంటే, ఇంత నెలమూరు ఎంతారం అయ్యా వెళ్తానయ్యా, ఇంటికి బండి ఉంది కదా అన్న. లేదు నేను మేరమెట్టు వస్తానని మేరమెట్టుకు వచ్చి హోటల్లో భోజనం పెట్టించాడు. తర్వాత నెక్స్ట్ వారం రెండో వారం వచ్చాక అక్కడు అన్న నేను లేనన్నా ఊరికి పోయాను, పోయిన వారం అంతకుముందు వారం ఊరికాడ ఉన్నాను, భోజనానికి అది చేశాడంటే ఏం పర్వాలేదు అక్క అన్న. అంటి తీసుకొచ్చి ఆమె ప్రేమ ఆమె క్రియ ఎలాగుంటుందంటే, ఆమె కలిగిన దాంట్లోనే భోజనం ఏర్పాటు చేశాక, భోజనం ఏర్పాటు అనేది సమస్య కాదు. ఆమె ప్రేమ అంటే పోయేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా. కొంతమంది విశ్వాసులు కొంతమంది కుటుంబం ఏం చేస్తామంటే, ప్రార్థన అంటే అన్న ప్రార్థన చేయాలంటారు, అక్క ప్రార్థన చేస్తారని అంటాం. ఏదో ప్రశ్న ముఖ్యమో లేకపోతే మోకరించి చేస్తాం. నాయన అక్క సమస్య అది కాదు. సాపేసి తీసుకొచ్చి సాపేసి అన్న ఒక్క మాట దూరం బైబుల్ అంటే ఆ ప్రేమ చూస్తే ఎంత ఇదిగా ఉంది, మంచిగా చూస్తుంది. ఇంత ఇప్పుడు ఏం చేసిందంటే, నేను ఒక ఒక విషయంలో మా కుటుంబ విషయంలో నేను నోరు మాట అన్నా ఆయన నాతోటి. ఏమన్నానంటే, నాకు ఒక అబ్బాయిని సాకున్నా, ఒక పిల్లవాడిని సాక్కుంటే వాడు పీజీ చేశాడు. రైల్వే ఆర్పట్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తా వాడు తల్లిదండ్రులు లేరు అబ్బాయికి. నేను సాకా వాడు మైన్ డిపార్ట్మెంట్ ఎక్కిపోయిందేమో, ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యాడు, ఎక్కువ అడ్రస్ లేదు. ఏ ప్రార్థన చేస్తా అక్క మా వాడు కూడా అగపట్టలేదు అక్క, మా మేనవాడి కోసం ప్రార్థన చేయాలన్నా. ఎక్కడున్నాడమ్మా ఏంటంటాను, నేనేది పాపం అన్నాను, వాడు ఎక్కడ బతికాడో నాకు తెలియదు అన్న అనేది ఆ మాట తంది. అన్న ఒక బిడ్డను కనాలంటే తల్లి అంత యాదన పడింది, 10 నెలలు పోసి ఆ బిడ్డను తల్లి పెంచి అంత చేశాక ఆ మాట అన్నావన్నా, అది కరెక్ట్ కాదండి. ఈనాడు కూడా ఆ మాట అసలు ఇప్పుడు కాపాడలేదు మా అల్లుడు. ఎవరైనా కూడా నేను ఎక్కడ కూడా నాకు తెలియదంటాను, కానీ నాగిన మొక్క అన్న మాట నా మనసులో గీయమంటది. 10 నెలలు మోసి పెంచిన తల్లిదండ్రులు ఏమవుతారన్నా, ఎక్కడో చచ్చాడో బతికోడో తెలియదు అంటున్నామండి. చూసారా ఆ ప్రేమ అనురాగం. నేను ఎప్పుడు వచ్చినా కూడా పరిస్థితి వచ్చింది. వచ్చాక అన్న ఒక రోజు ఒక మాట ఉంది, అన్న ఏంటంటే, అన్న ఇలా పుట్టుకున్నా ఉంది, పుట్టుకోదక్క నాకు పచ్చడి పెట్టి చాలు అన్న. 3వ వారం వచ్చేకి అమ్మాయి చిన్నమ్మాయికి చెప్పి పచ్చడి చేయమంటాను, ఆదాంకులు వచ్చాడేనంత, ఆదాంకులు వచ్చాడమ్మా అంది. ఏది పెట్టినా కూడా ప్రేమ ఆమె అనురాగం. ఇప్పుడు ఆ కుటుంబం దగ్గర మనం శోధించాం, ఆ విశ్వాసం ఇలా తెలియనట్టు ఆమె లేకపోయినా కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చేరుస్తున్న మనం సందర్శకులు ఎవరైనా కూడా నాగేంద్రంతా ఎలాగ విశ్వాసం కొనసాగిందో అలాగ మనం కూడా కొనసాగాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం.